నమస్తే అందరికీ అండ్ వెల్కమ్ టు మై స్పేస్. ఎలా ఉన్నారు అందరూ? సారీ, ఈ మధ్య కొంచెం వీడియోస్కి గ్యాప్ వచ్చింది. అనుకోకుండా చాలా పనులు ఒకేసారి వచ్చి పడ్డాయి. ఇల్లు షిఫ్టింగ్, ఇంకా కొన్ని మ్యారేజెస్, ఎంగేజ్మెంట్స్ ఇవన్నీ అటెండ్ అయ్యాము, రిలేటివ్స్వి, ఫ్రెండ్స్వి. ఈసారి మేము ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు మాతో పాటు మమ్మీ అయితే వచ్చారు. సో మమ్మీని ఈరోజు జిమ్కి తీసుకెళ్తున్నాను నేను. మమ్మీ అయితే చాలా సరదా పడ్డారు నాతో పాటు జిమ్కి రావడానికి. కొంచెం వెయిట్ అయితే తగ్గాలి అని చెప్పి నాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇంకా నా దగ్గరకు వస్తున్నావు కదా, ఇద్దరం కలిసి జిమ్కి వెళ్దామని చెప్పాను. సో అలా సరదాగా మమ్మీతో పాటు ఒకరోజు మార్నింగ్ జిమ్ ఎలా అయిందో ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా మీ ఫ్యామిలీలో ఎవరితో జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకో ఇది స్టార్ట్, ఇది నొక్కితే స్టార్ట్ అవుతుంది. నొక్కినప్పుడు ఫస్ట్ స్పీడ్ చాలా తక్కువ స్పీడ్లోనే స్టార్ట్ అవుతుంది 1లో. ఓకే, నీకు స్పీడ్ పెంచుకోవాలంటే ఇది ఇక్కడ స్పీడ్స్ ఉన్నాయి 2, 4, 6 అవన్నీ. ఇప్పుడు 2 నొక్కాను అనుకో, డైరెక్ట్ 2 అవుతుంది స్పీడ్. 4 నొక్కితే స్పీడ్ 4 అవుతుంది. దానికి తగ్గట్టు నువ్వు నడవాలి. ఓకేనా? నీకు స్పీడ్ తగ్గించుకోవాలంటే ఇది నొక్కుకో, ఇది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇంకా. ఓకేనా? నీకు ఆపాలనుకుంటే ఇక్కడ పాజ్ ఆర్ స్టాప్ అని ఉంది, ఇది చేస్తే ఆగిపోతుంది. ఓకే, స్టార్ట్ చేస్తాను. లేదు, అది నొక్కితే డైరెక్ట్ స్టాప్ అయిపోతుంది. ఓకేనా? నొక్కు 4 అవలా. స్టార్ట్ చేయి. ఫస్ట్ పట్టుకొని చెయ్యి, తర్వాత మెల్లగా చేతులు వదులు, అలవాటు అవుతుంది. కొంచెం స్పీడ్ పెట్టుకోమని, కొంచెం స్పీడ్ పెట్టుకో అంటున్నాను. ట్రెడ్మిల్ మమ్మీకి ఇది ఫస్ట్ టైం వాడడం. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డారు వాడడానికి, కానీ అలా ట్రై చేస్తూ అలవాటు అయితే పడ్డారు. ఇప్పుడైతే చాలా నచ్చిందని చెప్పారు. మా ఫస్ట్ డే జిమ్ సెషన్లో నేనైతే వర్కౌట్స్ ఏమీ చేయలేదు. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మమ్మీకి అన్నీ ఎలా వాడాలో ఎక్విప్మెంట్స్ అవి చూపించేస్తే నేను లేనప్పుడు తనైనా ఒకరే వెళ్ళి చేసుకుంటారు అని ఒక ఐడియాతోని తీసుకొని వెళ్ళాను. స్టాప్ నొక్కి అవలా. అంతే. ఇప్పుడు మొత్తం 10 minutes 35 seconds నడిచావు. ఆ టైంలో నువ్వు 1.01 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ఇంకొక 10 meters నడిచావు. 1 కిలోమీటర్ అంటే చాలా ఎక్కువే మమ్మీ. 73 క్యాలరీస్. అది కరెక్ట్ కాదులే, చెప్పలేము. దిగు. ట్రెడ్మిల్ చేశాక కొంచెం తల తిరుగుతున్నట్టుగా ఉంది అని చెప్పారు. అది కామనే అని చెప్పి ఒక 2 minutes రెస్ట్ తీసుకోమని చెప్పాను నెక్స్ట్ యాక్టివిటీ చేసే ముందు. నాకు కూడా ట్రెడ్మిల్ మీద జాగింగ్ చేసిన తర్వాత తల తిరిగినట్టుగా అనిపిస్తుంది. నేను కూడా ఒక 5 to 10 seconds అలా కూర్చొని మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాను. వెనక్కి చేస్తున్నాం, ముందుకు చేయి మమ్మీ. ఇది హార్డ్ చేస్తుంది అంటే నువ్వు గట్టిగా తొక్కాల్సి వస్తుంది. ఇది ఎంత పైకి పెడితే అది ఎంత ఉంచినా చాలా. ఇది ఆ సైడ్ పట్టుకో, కిందన ఉన్నాయి కదా చేతులు పట్టుకోవడానికి. చెయ్యి అలాగే చెయ్యి. వెనక్కి చెయ్యి. మమ్మీ అయితే చెప్పిన ప్రతి యాక్టివిటీ మంచిగా చేశారు. ఎక్కడ కూడా కొంచెం అటు ఇటుగా అవుతున్నా కూడా గివ్ అప్ చేయకుండా అలా ట్రై చేస్తూ ఉన్నారు. సో అలా చేస్తూ మంచిగా ఫామ్లోకి అయితే వచ్చారు.
ఈ యాక్టివిటీ అయితే నేను అసలు మమ్మీకి సజెస్ట్ చేయలేదు, తర్వాత చేపిద్దాంలే అనుకున్నాను. కానీ మా మమ్మీ అయితే నాకు ఇది అలవాటే, నేను మన ఊర్లో వాకింగ్కి అది వెళ్తున్నప్పుడు నేను అక్కడ చేస్తాను గ్రౌండ్లో అని చెప్పి ఇది చేశారు. ఇంకా ఆల్మోస్ట్ 1 hour 15 minutes పట్టింది మాకు ఫస్ట్ డే సెషన్ అయితే. అంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయించాను కదా, కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో జెన్యూన్ ఫీడ్బ్యాక్ చెప్పడానికి కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.